పూర్వం శౌనకాది మహర్షులు సూత మహర్షిని అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారు. మునులారా, పరమేశ్వరుడు పార్వతీదేవికి స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే మహావ్రతాన్ని ఉపదేశించారు. లోకక్షేమార్థంగా ఆ వ్రతాన్ని మీకు వివరంగా తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి అని అన్నారు. ఒకనాడు పరమేశ్వరుడు తన భస్మసింహాసనంపై ఆసీనుడై ఉన్నప్పుడు నారద మహర్షి, ఇంద్రాది దేవతలు ఆయనకు స్తోత్రాలను చేశారు. ఆ సమయంలో పార్వతీదేవి శంకరుని ఉద్దేశించి, ఓ నాథ, స్త్రీలు సకల సౌభాగ్యాలు పొందేందుకు పుత్ర పౌత్రాదుల అభివృద్ధి కోసం యోగ్యమైన వ్రతాన్ని చెప్పండి అని కోరింది. అప్పుడు త్రినేత్రుడు, దేవి, నీవు కోరినట్టుగా స్త్రీలకు సకల శుభఫలాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. శ్రావణమాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి అని తెలిపాడు. వెంటనే పార్వతీదేవి, ఓ దేవా, ఈ వ్రతాన్ని ఆదిలో ఎవరెవరు చేశారు? దీనిని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పారు. పూర్వకాలంలో మగధ దేశంలోని కుండినం అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణ సంపన్నురాలు, భర్త సేవకు అంకితమై ఉండేది. ప్రతిరోజు తొలుత భర్తకు నమస్కరించి గృహ కార్యాలు ముగించి అత్తమామల సేవ చేసేది. ఒక రాత్రి వరలక్ష్మీదేవి చారుమతికి కలలో దర్శనమిచ్చి, ఓ చారుమతి, ఈ శ్రావణమాసపు పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీ కోరికలు నెరవేరుతాయి అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యింది. చారుమతి ఆనందంతో ఆమెను స్తుతిస్తూ, జనని, నీ కృపే నాకు ఈ దర్శనం కలిగించింది, నీ ఆశీస్సులతోనే ధనవంతురాలు అయ్యాను అంటూ భక్తితో కీర్తించింది. ఆ వెంటనే మేల్కొన్న ఆమె తన కలను భర్తకు, అత్తమామలకు వివరించగా వారు సంతోషంతో వ్రతాన్ని చేయమని చెప్పారు. పట్టణంలోని ఇతర మహిళలు ఈ విషయాన్ని తెలుసుకుని శ్రద్ధగా శ్రావణ శుక్రవారానికై ఎదురుచూశారు. ఆ శుక్రవారాన్ని పురస్కరించుకుని చారుమతి తన ఇంట్లో మండపాన్ని ఏర్పాటు చేసి బియ్యం పిండి పంచపల్లవాలతో కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటూ మంత్రాలతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది. షోడశోపచారాలతో పూజించి నైవేద్యాలు సమర్పించింది. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టి ప్రదక్షిణలు చేసింది. మొదటి ప్రదక్షిణతో పాదాలు అలంకారాలు మోగాయి. 2వ ప్రదక్షిణలో చేతులకు నవరత్నాల కంకణాలు మెరిశాయి. 3వ ప్రదక్షిణలో వారందరూ ఆ ఆభరణాలతో మెరిసిపోయారు. వ్రత ఫలితంగా చారుమతి ఇంటితో పాటు ఆ పట్టణంలోని అన్ని స్త్రీల ఇల్లు సిరి సంపదలతో నిండిపోయాయి. గజరథ వాహనాలతో వారు తమ ఇళ్లకు చేరారు. మార్గమధ్యంలో అందరూ చారుమతిని పొగిడారు. ఆమె కలలో వరలక్ష్మీదేవి దర్శనమిచ్చి వ్రతాన్ని చెయ్యమన్నది. ఆ వ్రతంతో మనందరికీ మహాభాగ్యం కలిగింది అని అన్నారు. ఈ విధంగా వారు ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు, సంపదలు పొంది సుఖంగా జీవించి మోక్షాన్ని పొందారు. చివరగా సూత మహర్షి శౌనకాది మునులకు ఇలా అన్నారు. ఈ వ్రతాన్ని చేసినా, విన్నా, చూస్తేనైనా సకల శుభాలు కలుగుతాయి. కథ విన్న తరువాత అక్షతలను తలపై వేసుకుని ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. పూజ చేసిన వారు తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని తాము భక్తితో ఆరగించాలి. ఉపవాసంతో రాత్రిని గడిపితే వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి ఆశీస్సులతో జీవితమంతా సౌభాగ్యవంతులవుతారు.